పార్ట్నర్ని ఎన్నికల పార్ట్నర్ని చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మీ ఇటీవల మీ ప్రకటనలు కూడా చూస్తే అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సభలు పెట్టాడో ప్రత్యేక హోదాకి సంబంధించి కాకినాడలో కానివ్వండి, అనంతపురంలో కానివ్వండి, మేము కలిసి పనిచేస్తాము లేకపోతే కలిసి పనిచేయాలి అనేటువంటి ప్రపోజల్ మీ నుంచి ఆయనకి వెళ్ళినట్టుంది. ఆయన కమ్యూనిస్టుల గురించి మంచిగా చెప్పాడు తిరుపతిలోను, అదేవిధంగా కాకినాడలో. ఆ సందర్భంలో మేము కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ముందు నుంచి పోరాడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆ సభకు సంఘీభావంగా నేను కూడా ప్రకటన చేశాము. అట్లా మేము ప్రపోజల్ ఎంతవరకు వచ్చిందండి? అదే ఇప్పుడు ఆయన ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే పనిలో మీరు ఉన్నారా? లే, మేమేమంటే ముఖ్యంగా వీళ్ళిద్దరు ఒప్పుకుంటే ఆ పని చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము సిపిఎంగా మేమున్నాము, ఓకే, మేమైతే కలిసే ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారిద్దరు కూడా అందరూ కలిసి పనిచేద్దాము, కేంద్రం పైన మోడీ పైన ఒత్తిడి తెద్దాము అనే దానికి వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి అటువంటి ప్రయత్నాలు సిపిఐ పార్టీగా మీరు చేస్తున్నారా? మేము వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడాలనుకున్నాము. దానికి ఒక సరైన సమయం చూసుకుని సానుకూలత వ్యక్తం అవుతుందనే నమ్మకం ఉందా మీకు? అది వారు చెప్పాలి. మేమైతే అట్లా జరగడం మంచిదని మేము అనుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన ఉన్నట్టుండి ఏది తగ్గడు, చాలా కొంత అడమెంట్. మరి నరేంద్ర మోడీ మెడలు వంచాలంటే మనం అందరూ కలిసి చేయాలి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రావాలని మా అభిప్రాయం. ఎందుకంటే సీఎం గారు కూడా నేను అదే పదే చెప్పా, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళండి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకుంటే మేమందరం కూడా మేము వెంట వస్తామని కూడా చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయడంలే. ఆయన 2 కారణాల రీత్యా చేయడని నేను అనుకుంటున్నాను. ఒకటేమంటే బీజేపీతో రాజకీయ బంధుత్వం తెంచుకోవాలనే అభిప్రాయం ఆయనకు లేదు. పైగా దీనికోసం నేను గట్టిగా మాట్లాడితే ఆయన ఇవ్వకపోతే నేనేం చేయాలి, అప్పుడు వీళ్ళతో కలిసి నేను కూడా పోరాడాలి కదా. కాబట్టి దానికి అవకాశం లేకుండా ఆయన ఒప్పుకోవడంలే. కనీసం వీళ్ళిద్దరు ఒప్పుకుంటే మనం కొంతంగా గట్టిగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని నేను